హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. మర్డర్ ముబారక్. ఎస్, ఈ మూవీ బాలీవుడ్ మూవీ. ఇప్పుడు చూసుకుంటే అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మర్డర్ ముబారక్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మర్డర్ ముబారక్. ఎస్, డైరెక్టర్ బై అదాజానియా హోమీ. ఈ మూవీ మిస్టరీ అండ్ కామెడీ అని చెప్పుకోవచ్చు. కామెడీతోట సినిమా అంతా స్టార్ట్ చేశారు, కానీ క్లైమాక్స్లో మాత్రమే మిస్టరీ అంటే కొంచెం యాడ్ చేసి ఈ మిస్టరీ అనే ఒక పేరు అయితే పెట్టడం జరిగింది. సినిమా చూసుకుంటే మాత్రం స్లోగా అయితే వెళ్తుంటుంది భయ్య, అంతగా మన తెలుగు ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, కొంతమంది రాయల్ క్లబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ డేనే జిమ్లో ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. ఆ చంపింది ఎవరు, ఆ వ్యక్తి ఎందుకని జిమ్లో చనిపోయాడు, అంతేకాకుండా పోలీసులు ఆ మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే మరొక మర్డర్ కేసు ఎలా వచ్చింది, ఆ వ్యక్తిని కూడా చంపింది ఎవరు, ఇలా ఒక 2-3 మర్డర్ కేసులు అక్కడ ఉన్న 15 మందిలోంచి ఒకరైతే చంపుతారు. చివరికి వాళ్ళు దొరికారా లేకపోతే తప్పించుకున్నారా, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ మర్డర్ ముబారక్ మూవీ మీరు చూడాల్సిందే. ఈ మూవీ అయితే కామెడీ అండ్ మిస్టరీ కాబట్టి మిస్టరీ మాత్రం లాస్ట్కి అయితే యాడ్ చేశారు భయ్య, అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించదు. హిందీ నుంచి తెలుగు డబ్ అవడం వలన కావాల్సినంత కంటెంట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీస్ క్యారెక్టర్ అయితే పంకజ్ త్రిపాఠి గారు అయితే నటించారు. ఆయన క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ అయితే ఉంటుంది, సెకండ్ హాఫ్ నుంచి అయితే కొంచెం సీరియస్ అయితే మెయింటైన్ చేస్తాడు. పోలీస్ క్యారెక్టర్ అయితే బెస్ట్గా అయితే నటించాడు. అంతేకాకుండా సరా అలీఖాన్ అండ్ విజయ్ వర్మ వీరు కూడా ఎక్కువగా అయితే స్క్రీన్లో అయితే కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా 15 మెంబర్స్ నుంచి 16 to 18 మెంబర్స్ దాకా అయితే ఇందులో కాస్టింగ్ అయితే ఉన్నారు. కాకపోతే ఒక 3 to 4 మెంబర్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకు ఒక 40 మినిట్స్ అయిపోయిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ 1 అవర్ అయిన తర్వాత ఎవరు మర్డర్ చేశారో ఈజీగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ సీన్ ఏంటో కూడా మనం అయితే గెస్ చేయొచ్చు. అలాంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా కొంచెం స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా అడల్ట్ సీన్స్ దగ్గర ఒక 3 to 4 అయితే ఉన్నాయి భయ్య. అంతేకాకుండా ఇంగ్లీష్లో వచ్చిరాని బూతులు అయితే వాడుతూ ఉన్నారు. ఫ్యామిలీతో చూడడం మాత్రం అవాయిడ్ అయితే చేసేయండి. వీలైతే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే చూడండి. అంతేకాకుండా ఈ సినిమాలో ఫైట్స్ అంటూ ఒకటి కూడా లేదు, సాంగ్స్ కూడా ఒకటే ఉంది. ఈ సినిమాలో జస్ట్ హైలైట్ అంటే మాత్రం లాస్ట్ కానీ చెప్పుకోవచ్చు. ఒకరినొకరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలాగే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా బయటికి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఒకరినొకరు ఇరికించుకుంటూ తప్పించుకునే విధానం కూడా ఒకటైతే బాగుంది. కానీ క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ ఈ సినిమా క్లైమాక్స్ కోసమైనా చూడొచ్చు, జస్ట్ వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ మర్డర్ ముబారక్ మూవీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మర్డర్ ముబారక్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.